హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో అయితే ఈ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకు ఈ నోటిఫికేషన్‌లో ఆఫీస్ అటెండర్ అలాగే స్టాఫ్ నర్స్‌కి సంబంధించి వేకెన్సీ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయ్యాయి. మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మీ సర్టిఫికేట్స్ చూసి అయితే ఎంపిక చేశారన్నమాట. కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చనమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలేంటంటే ఎన్ని నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మనకు ఎగ్జామ్ ఉంటుందా? లేకుంటుందా? అలాగే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాల్సి ఉంటది? ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ జతపరచాలి? సో, వాటన్నిటి గురించి నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఇంక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. So without any delay, let us get into the official notification, guys. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు అఫీషియల్‌గా ఒక రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేరియస్ 43 వేకెన్సీస్ ఇన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఔట్‌సోర్సింగ్ బేసిస్ మీద అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి వెబ్‌సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ నోటీసెస్ అని ఉంది కదా! నోటీసెస్ పైన క్లిక్ చేస్తే గనక మీరు చూసుకుంటే ఇక్కడ రిక్రూట్‌మెంట్ అని ఉందిగా, రిక్రూట్‌మెంట్ పైన క్లిక్ చేస్తే యాక్చువల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకు కనబడతాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చి స్టార్ట్ డేట్ వచ్చేసి 9థ్ జులై అన్నమాట. నిన్ననే స్టార్ట్ అయింది. మనకు 16థ్ జులై వరకు ప్రతి ఒక్క అభ్యర్థి ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ సంబంధించి పీడీఎఫ్ ఫైల్ ఏమో ఇదన్నమాట. ఇది అప్లికేషన్ చెక్ లిస్ట్ అలాగే కావాల్సిన స ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఫార్మ్, బయోడేటా ఫార్మ్ కూడా ఈ ఈ ఈ ఇక్కడైతే ఉంది. సో, ప్రతి ఒక్కరైతే ఇది క్లిక్ చేసి మన అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. క్లియర్‌గా మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మన కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్. అలాగే ప్రాస్పెక్టస్ చూసుకుంటే మన నోటిఫికేషన్ నంబర్ 1 కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ 2025 అని ఇక్కడ క్లియర్‌గా డేట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది వచ్చేసి అపాయింట్‌మెంట్ వచ్చేసి వేరియస్ పోస్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సూపరింటెండెంట్ అన్నమాట. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో పోస్టింగ్ ఉంటుంది. అలాగే కర్నూల్ అండ్ ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో కూడా పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చేసి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ డేట్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. 9/7/2025 నుంచి 16/7/2025 వరకైతే మీరు ప్రొఫార్మా అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు కర్నూల్ డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్‌లో ఉందా డౌన్‌లోడ్ చేసుకొని పంపించాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆ ప్రొఫార్మా కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలోనే ఆ పీడీఎఫ్ ఫైల్ కూడా చూపిస్తాను. ఆ ప్రొఫార్మా ఎలా ఉంటుందో దానికి కూడా చూపిస్తాను. ఇక్కడేంటంటే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు ఇక్కడ మీరు ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఫిజికల్‌గా మీరు ఎళ్లి ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్నాలెడ్జ్‌మెంట్ కూడా మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో, మనం ఇక్కడ చూసుకుంటే వేరియస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మనం ఓన్లీ కాన్సంట్రేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ బేసిస్ మీద ఏవైతే అప్లై చేసుకోవచ్చో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. జనరల్ డ్యూటీ అటెండెంట్ అన్నమాట. అటెండర్‌కి సంబంధించిన వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి మనకు టోటల్‌గా. మనకు సాలరీ చూసుకుంటే 15,000 వరకు సాలరీ వస్తుంది. ఇది వచ్చేసి ఔట్‌సోర్సింగ్ బేసిస్ అన్నమాట. అలాగే మనకు మేల్ నర్సింగ్ ఆర్డర్‌లీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మేల్ నర్సింగ్ అన్నమాట. అది కూడా 11 వేకెన్సీస్. దీనికి కూడా మనకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 15,000 సాలరీ దీనికి కూడా. అలాగే ఫీమేల్ నర్సింగ్‌కి సంబంధించి కూడా మనకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 15,000 నుండి సరిపోతుందన్నమాట. ఇది కూడా ఔట్‌సోర్సింగ్ బేసిసే. మిగతా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి సంబంధించి కొంచెం క్వాలిఫికేషన్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. కొందరికి డిప్లొమా కావాల్సి ఉంటుంది. కొందరికి మనకు ఇంకొక సర్టిఫికేట్స్ కూడా కావాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే ఒకసారి చూసుకోండి. బట్ ఇక్కడైతే నేను కాన్సంట్రేషన్ ఓన్లీ 10థ్ క్లాస్ బేస్ పైన ఉన్న వాటికి మాత్రమే కాన్సంట్రేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో, వచ్చేసి ఎడ్యుకేషనల్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్, నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్, రెమ్యునరేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు
ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి సంబంధించి మస్ట్ హావ్ పాస్డ్ 10థ్ అలాగే ఎస్ఎస్‌సి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. చూసుకుంటే మనకు 8 వేకెన్సీస్‌కి కేవలం 10థ్ క్లాస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీకి, ఎస్సీకి అలాగే మన కోడ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. 1/100 అని, 2/100 అని, 3/100 అని. సో, ఈ కోడ్ వర్డ్స్ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ కోడ్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా రోస్టర్ పాయింట్స్ అని ఉంటారు దాన్ని. సో, రోస్టర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీరు క్లియర్‌గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు. సో, మేల్ నర్సింగ్‌కొచ్చేసి మనకి దీనికి కూడా మనకు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా 10థ్ క్లాస్‌తో పాటు మీకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ నర్సింగ్‌కి కూడా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ 10థ్ క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పాస్ అయిన వాళ్ళు. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 42 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ ఉంటుంది. దానితో పాటు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం మనకు 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, దాంతో పాటు అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకుంటే మనకొచ్చేసి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీరిప్పుడు ఒకవేళ అటెండెంట్‌కి అలాగే నర్స్‌కి అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్ ఫీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీ డీడీ వచ్చేసి ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్‌కి దానికి సంబంధించి పైన అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చి రూ. 250 అయితే డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చి రూ. 200 మాత్రమే ఈ డీడీ తీయాల్సి ఉంటుంది. మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లోకి వెళ్ళిపోతే గనుక కేవలం మనకు సర్టిఫికేట్స్ చూసి ఎంపిక చేస్తారని చెప్పా కదా! టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 75% మార్క్స్ అయితే టోటల్‌గా మీకొచ్చేసి కేవలం మీ సర్టిఫికేట్స్ బేసిస్ మీద మీ డిగ్రీ అర్హతతో అయితే మీకు 75% మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఆల్రెడీ మీరు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీకొచ్చేసి అప్ టు 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేస్తున్నారో, కాంట్రాక్టింగ్ పద్ధతిలో గాని ఇక్కడ వర్క్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ మనకు కోవిడ్‌లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ కూడా 15% ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఒక్క సంవత్సరానికి ఒక మార్క్ అయితే కంప్లీట్‌గా ఇస్తామని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ 10 ఇయర్స్ మీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 10 మార్క్స్ వరకు మాక్సిమం అలొకేట్ చేస్తారు. సో, ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌మెంట్ సంబంధించి వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 2.5 మార్క్స్ ఫర్ 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియా, ట్రైబల్‌లో చేసి 2.5 మార్క్స్ ఇస్తారు. 2 మార్క్స్ ఏమో మనకు రూరల్ ఏరియాలో చేసి ఇస్తారు. 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియాలో 6 మంత్స్ చేసిన వాళ్ళకి ఇస్తారని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు కోవిడ్ కంటే ముందు చేసిన వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ సంబంధించి మార్క్స్ అయితే ఇవ్వరు. ఓన్లీ కోవిడ్‌లో చేసిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. టెన్యూర్ ఆఫ్ ది అపాయింట్‌మెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి స్పెసిఫిక్‌గా 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 1 ఇయర్ నుంచి ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితే ఉందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్‌క్లోజ్డ్ విత్ ద అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో బయోడేటా ఫార్మ్ దాంతో పాటు ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ సంతకం పెట్టాలి. అలాగే పాస్ అయిన సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ అది ఒకటి, ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేరెవర్ అప్లికేబుల్, మార్క్స్ మెమో అన్నీ మీరు పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు వాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఒకవేళ మీకు అది అంటే అది వర్తిస్తే పెట్టండి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4థ్ టు 10థ్ అన్నమాట. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, వచ్చేసి 7 ఇయర్స్ పీరియడ్ ప్రొసీడింగ్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ 10థ్ క్లాస్ ఫ్రమ్ కంప్లీటెడ్ అథారిటీ 7 ఇయర్స్ కన్సిక్యూటివ్‌గా మీరు అక్కడే చదువుకున్నట్టయితే మీకు వర్తిస్తదనమాట. కాపీ ఆఫ్ వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. దాంతో పాటు మాకొచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉంటే ఇవ్వండి. అలాగే మీకు సర్టిఫికేట్ ఏదైనా ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసినామంటే రిలీవింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండనమాట. ఏదైనా సర్టిఫికేట్ ఇంకా ఎక్స్‌ట్రా మీ దగ్గర ఉందంటే అది కూడా ఇవ్వండి. సో, ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ వచ్చేసి విజిబుల్ డాక్యుమెంట్స్ ఏ టు కే ఇక్కడ ఏ నుంచి కే వరకు ఉన్నాయి కదా! ఈ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు ఏవైతే ఎలిజిబిలిటీ మీకు మీట్ అయితారో ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయండి. ఒకవేళ గనుక మీరు సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు అయితే చాలా క్రిమినల్ కేసెస్ కూడా తీసుకుంటాం వాళ్ళ పైన అని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి అయితే ఆర్డర్స్ అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇది అండి అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా ఉంది కదా! అప్లికేషన్ ఫార్మ్ పైన మీరు ఆ ఫోటో అఫిక్స్ చేసేసి మీరు అప్లికేషన్ ఏ దానికి అప్లై చేస్తారో దాని పోస్ట్ నంబర్ రాసేసి, అప్లికేషన్ నంబర్ కూడా మెన్షన్ చేసి మీ ఫుల్ నేమ్, మీ జెండర్ సో, పూర్తిగా ఫిలప్ చేసేసేసి మీరు ఇన్ పర్సన్ ఫిలప్ చేసేసి మీరు అలాగే సంతకం పెట్టేసేసి ఇక్కడ క్లియర్‌గా మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందాక డిస్కస్ చేసుకున్న అవన్నీ ఎన్‌క్లోజ్ చేసి మీరెళ్లి అక్కడున్న మనకు కర్నూల్‌లో ఉన్న అడ్రస్‌కి ఎళ్లి ఎక్కడైతే మనకు కండక్ట్ చేస్తున్నారో అక్కడ అడ్రస్‌కెళ్లి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడున్న ఆఫీసర్ అయితే ఇక్కడ మీ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసారో యెస్ అని యెస్ టిక్ చేసేసేసి మీతో సంతకం అయితే తీయించుకుంటాడనమాట. ఓకే. సో, తీసుకున్న సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్‌కి సంబంధించి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోండనమాట. ఓకే. అస్సలు మిస్‌యూజ్ చేయకుండా అందరూ అప్లై చేయండి. ఏపీలో మనకు మంచి కాంట్రాక్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.